వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, మరోవైపు 2500 వైద్య ఆరోగ్య శాఖలో ఒక 2500 పోస్టులు భర్తీ చేస్తామనే ప్రకటన కావచ్చు, మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టతనివ్వడము, అదేవిధంగా టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు సంబంధించి 2 సంవత్సరాలు వయోపరిమితి సడలిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడము, ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించి ఒక ఆపరేషన్ నోటిఫికేషన్ ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. సో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి మనకి. మరోవైపు కానిస్టేబుల్స్ శిక్షణ కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ డిస్కస్ చేద్దాము. మొట్టమొదట మనకు మహిళలకు సమాంతర రిజర్వేషన్లు గవర్నమెంట్ అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. వర్టికల్ స్థానంలో హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించాలని డిసైడ్ కావడం జరిగింది. దీంతో మేల్ క్యాండిడేట్స్కి అయితే కొంత న్యాయం జరిగే అవకాశం అయితే స్పష్టంగా మనకు కనబడుతున్నది. ఈ వార్త ఒక్కసారి మనం గమనిస్తే, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా మనకు ఇక్కడ ఓపెన్, రిజర్వ్డ్ ఏవైతే 2 కేటగిరీల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది. ఒక జడ్జిమెంట్ ఉంది మనకు, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారము ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియలో దాన్ని అమలు చేయాలని స్పష్టం చేస్తూ సిఎస్ శాంతి కుమార్ అయితే ఒక మెమో జారీ చేయడం జరిగింది. దీంతో ఈ సమాంతర రిజర్వేషన్లపై ప్రభుత్వం అయితే ఒక స్పష్టతనివ్వడం అనేది జరిగింది. దాని ఫలితంగా రిజల్ట్స్ అనౌన్స్ అంటే దాని ప్రాసెస్ అయితే మొదలైపోయింది. తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీసు నిబంధనల ప్రకారము 1996 ప్రకారము మహిళలకు ఓపెన్, రిజర్వ్డ్ కేటగిరీలో 33% రిజర్వేషన్లు అమలు చేయాలని నిబంధన అక్కడ ఉంది. గ్రూప్ 1 ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ 1 నుంచి తీసుకోవడంతో మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వ్ అయ్యాయి. కరెక్ట్గా దీన్నే సవాల్ చేస్తూ మరి అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ హైకోర్టు ఏం చెప్పిందంటే, రాజస్థాన్ పబ్లిక్ సర్వీసెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీం తీర్పు ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని, వారికి ఎలాంటి రోస్టర్ పాయింట్ పేర్కొనకూడదు అని హైకోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం టీఎస్పీఎస్సీ నియామకాల్లో మరి సుప్రీం తీర్పును అమలు చేయాలని ప్రభుత్వం 2022 డిసెంబర్ 2న మెమో జారీ చేసింది. అయితే గ్రూప్ 1తో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, టౌన్ బిల్డింగ్ ఓవర్సీర్ ఇతర నియామక నోటిఫికేషన్లను మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించిందని 2023 జూన్ 16న టీఎస్పీఎస్సీ కార్యదర్శి గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాడు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో మరి ఈ రిక్రూట్మెంట్ యొక్క ఫలితాలు అనేవి అడ్డంకిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి టీఎస్పీఎస్తో పాటు ఇతర విభాగాధిపతులందరూ ఇప్పుడు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలంటూ తాజా ఆదేశాలు అయితే మరి ఇవ్వడం జరిగింది, నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీంతో ఇక రిక్రూట్మెంట్స్ అనేవి కొంత వేగం పుంజుకునే అవకాశం అయితే మనకు కనబడుతున్నాయి. ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు ఇక్కడ వర్టికల్ రిజర్వేషన్లు అమలవుతాయి. ఆ ప్రకారం మీరు తీసుకున్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులను ఆ వర్గాలతోనే భర్తీ చేస్తారు. ఒకవేళ వీరు ఓపెన్ కేటగిరీలో వెళ్ళిననుకోండి, ఓపెన్ కేటగిరీ మెరిట్ తోటి ఒకవేళ ఓపెన్ పోస్టులకు ఎంపికైతే వారికి రిజర్వ్ చేసినటువంటి పోస్టులు అలాగే ఉంటాయి. వాటిని ఆయా రిజర్వ్డ్ వర్గాల అభ్యర్థులతో మాత్రమే ఇక్కడ భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇదే పద్ధతిలో మహిళలకు సబార్డినేట్ సర్వీస్ నిబంధన రూల్ 22A ప్రకారం వర్టికల్ విధానంలో ఇక్కడ రిజర్వేషన్లు అమలయ్యాయి. ఈ విధానంలో మహిళలు ఓపెన్, రిజర్వ్డ్ కేటగిరీల్లో జనరల్ మెరిట్లో పోస్టులు సాధించినప్పటికీ వారికి ప్రత్యేకంగా రిజర్వ్ చేసిన పోస్టులు వారికే ఉంటాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మహిళలకు ఈ వర్టికల్ రిజర్వేషన్లు వర్తించవు. సమాంతర రిజర్వేషన్ల కింద రిజర్వ్డ్ కేటగిరీలో మహిళలకు 33% రిజర్వేషన్ మాత్రమే ఇక్కడ అమలవుతుంది. ఒకవేళ మెరిట్ ఉంటే వారు జనరల్ రిజర్వ్ కింద అయిన పోస్ట్, అంటే జనరల్ కింద రిజర్వ్ అయిన పోస్టు కూడా మెరిట్ ఉంటే వాళ్ళు పోటీ పడవచ్చు. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో భాగంగా ఈ నెల 14న పోలీసు, గురుకుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు పంపిణీ చేసేందుకు పోలీసు గురుకుల నియామక బోర్డులు అయితే కసరత్తు చేస్తున్నాయి. నియామక పత్రాలు మరి సీఎం చేతుల మీదుగా ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్ళడం అనేది జరిగింది.
సో ఇది మనకి సమాంతర రిజర్వేషన్లపై ఉన్నటువంటి స్పష్టత లేటెస్ట్. 15 రోజుల్లో 15,000 పోలీస్ జాబ్స్ అని కూడా మనకు కనబడుతుంది. సార్ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి మరి కొత్త నోటిఫికేషన్ ఏమైనా జారీ చేస్తారా, లేక గతంలో రిక్రూట్ అయ్యి ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ అయ్యి వారికి నియామక పత్రాలు అంటున్నారు, బహుశా అది కొంత క్లారిటీ రావాల్సి ఉంది ఈ విషయంలో. కొన్ని పేపర్లలో అయితే కొత్త నోటిఫికేషన్ ఒకటి ఫ్రెష్గా ఇవ్వబోతున్నారని కూడా వస్తుంది. చూద్దాం, దీని అప్డేట్ మనకు త్వరలో వస్తుంది. 30 లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షలకు రెడీ కావాలి అని ఇక్కడ మరి సీఎం స్వయంగా చెప్పడం జరుగుతుంది. అంటే తప్పకుండా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది, ఇంకా 64 కాలాలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాము, రిక్రూట్మెంట్లో ఇంకా 2 ఏళ్ళు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తాము, సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ, ఇలాంటి ప్రకటనలు అయితే మనకు ముఖ్యమంత్రి ఒక స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి నిరుద్యోగులకి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో 2,500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖలో నర్సులు, డాక్టర్లు, వివిధ రకాల సిబ్బంది కలిపి 10,000 పోస్టులు ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడైతే 2,500 ఖాళీలు భర్తీ చేస్తామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ఇది కూడా మనకు ఎవరైతే మరి ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలని ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. 2,500 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. అంటే ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా అయిపోయింది, ఇక నోటిఫికేషన్లు వెలువడమే ఇక్కడ ఉన్నటువంటి వెయిటింగ్లో ఉంది నోటిఫికేషన్. ఇది మీరు గమనించండి. అండ్ నెక్స్ట్ 19 నుంచి కానిస్టేబుల్స్కు శిక్షణ, ట్రైనింగ్ కసరత్తు ముమ్మరం, డీజీపీ సమీక్ష. కానిస్టేబుల్ శిక్షణ ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ట్రైనింగ్ ప్రారంభించడంపై ఉన్నతాధికారులు ఇప్పటికైతే మరి కసరత్తు ముమ్మరం చేశారు. పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన, ఇండోర్ అవుట్డోర్ శిక్షణకు సంబంధించిన సిబ్బంది నియామకం, ఈ అంశాలపై డీజీపీ రవి గుప్తా ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 15,644 కానిస్టేబుల్స్ భర్తీ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. వీరిలో తొలి విడతలో 4,965 మందికి సివిల్ కానిస్టేబుల్ శిక్షణ అయితే మరి ప్రారంభించనున్నారు. శిక్షణ ప్రారంభానికి సంబంధించి పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు సమాచారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఈ నెల 15 నుంచి కానిస్టేబుల్ శిక్షణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. 19th నుంచి అయితే అఫీషియల్గా మరి ట్రైనింగ్ ఇస్తామని ఇక్కడ ఒక వార్త మనకు కనబడుతుంది. ఇక సేమ్ హారిజాంటల్ పద్ధతి అని ఇంకొక వార్త కూడా సాక్షిలో కనబడుతుంది. 33% ఉద్యోగాలు మహిళలకు, ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్కు ఉండదని వెల్లడి. త్వరలో టీఎస్పీఎస్సీ, టీఆర్ఈఆర్బి పరీక్షల ఫలితాలు అని ఇక్కడ అదే సేమ్ న్యూస్ మనకి ఇక్కడ కనబడుతుంది. సేమ్ కేసును కూడా ఇక్కడ కోట్ చేయడం అనేది జరిగింది. ఇక గురుకుల ఫలితాల వెల్లడి. మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై న్యాయ వివాదం ముగియడం, ఆ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేయడంతో గురుకుల నియామక ప్రక్రియకు ఉన్న అడ్డంకులను తొలగిపోయాయి. దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థులు పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితానైతే బుధవారం మరి అనౌన్స్ చేయడం జరిగింది. సంక్షేమ గురుకులాలలో 9,210 పోస్టుల భర్తీకి గాను బోర్డు గతేడాది ఒకేసారి 9 నియామక ప్రకటన నోటిఫికేషన్స్ ఇచ్చింది. దాదాపు 2.5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఆగస్టులో మరి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ వర్టికల్ సమాంతర ఇష్యూ వల్ల రిజల్ట్స్ అన్నీ కూడా మరి పెండింగ్లో ఉంచడం జరిగింది. సో ఇవన్నీ ముగియడంతో మెరిట్ జాబితాలను అయితే బోర్డు ఇక్కడ వెల్లడించింది. ఫస్ట్ మీకు సంక్షేమ గురుకులాల సొసైటీ పరిధిలోని డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు వీలుగా 1:2 నిష్పత్తిలో జాబితాను అనౌన్స్ చేయడం జరిగింది. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు గురువారం అయితే మెరిట్ జాబితా వెలువడే అవకాశం ఉంది ఈరోజు. మరోవైపు వేగంగా ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసేందుకు బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది. నోటిఫికేషన్లోని కొన్ని పోస్టులకు ఈ నెల 9-10 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని భావిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే గురుకుల సిబ్బంది, ఇతర విభాగాల అధికారులకు మరి అవగాహన తరగతులు కూడా పూర్తి చేయడం అనేది జరిగింది. సో ఇదొకటి మనకి న్యూస్ కనబడుతుంది. త్వరలో గ్రూప్ 1 ప్రకటన. గతంలో నిర్వహించిన పరీక్షలు రద్దు అని ఒక కీలకమైన ప్రకటన కనబడుతుంది. సీఎం అనౌన్స్మెంట్. వయోపరిమితి సడలింపించి అందరికీ అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు. పక్షం రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ అని ఇక్కడ కూడా సేమ్ న్యూస్ ఒకటి మనకు కనబడుతుంది. ప్రశ్నాపత్రాలు లీక్ అయినందున గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మీరు గమనించండి, ప్రధానంగా ఏవైతే 503 పోస్టులకి గతంలో వెలువడ్డటువంటి నోటిఫికేషన్
మరి రద్దు చేస్తున్నామని చెప్తున్నారు. 60 ఖాళీలు దీనికి అదనంగా చేర్చి కొత్త నోటిఫికేషన్ ఇస్తాము, మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము, వయోపరిమితి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇది మనకు కీలకమైనటువంటి ప్రకటనగా మనం భావించాలి. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నియామక ప్రక్రియ ఏదైతే రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు ఎంపికైన 441 మందికి బుధవారం నెక్లెస్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నియామక పత్రాలను అయితే అందజేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ కీలకమైనటువంటి ప్రకటనలు అయితే జారీ చేయడం అనేది జరిగింది, మీరు గమనించండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు నమస్తే తెలంగాణ కూడా గ్రూప్ 1 ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు, త్వరలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఈ ఉద్యోగాలకు 2 ఏళ్లు వయోపరిమితి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలోని అంబేద్కర్ మెమోరియల్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సింగరేణి జాబ్ మేళాలో ఈ ప్రకటన చేయడం జరిగింది అని మనకి ఇక్కడ కూడా ఒక వార్త ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ వార్తలు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.